చిత్తశుద్ధి ఉంటే రైట్ అండి. ఓకే, మనతో పాటుగా శిరీష గారు కూడా చేయండి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. అమరావతి రాజధాని అంటున్నారు వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు. అలాగే హైదరాబాద్ని రాజధాని కింద కొనసాగించాలి, డబ్బులు లేవు అంటున్నారు. హ్యాపీయా? చాలా కాలం పెట్టి ఉద్యమాలు చేస్తున్నట్టున్నారు మీరు. ఒక మంచి వార్త వైఎస్ఆర్సీపీ నుంచి మీరు వినాలనుకున్న వార్త ఇన్ని వందల రోజుల నుంచి వాళ్ళే అంటున్నారు అమరావతి రాజధాని అని. ఐఎమ్ నాట్ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయడానికి మాత్రమే మాట్లాడతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేసింది లేదు, పని చేయరు కూడాను. అది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఈ 4.5 yearsలో. ఇకపోతే అమరావతి రాజధాని అని చెప్పి అంబటి అనడం వ్యాఖ్యలు వెనక అంతరార్థం ప్రజలకు తెలుసండి. ఈ టైంలో వచ్చి అమరావతి రాజధాని అని ఒక అతను అంటారు, రెండో ఆయనేమో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచమని చెప్పి రాజ్యసభలో పెడతాము, ఇంకా కొన్నాళ్ళు కొనసాగించమని. అంటే 9.5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ మ్యాప్లో చుక్క పెట్టి మరి అమరావతి రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి చూపించితే వీళ్ళు వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ గురి చేసి రాష్ట్ర ప్రజల్ని సమస్యల్లోకి నెట్టేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన వ్యక్తులు వీళ్ళు కాదా? అసలు వీళ్ళు ఏ రాష్ట్ర ప్రజలు, ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలు అని చెప్పి అనుకోవాలండి? మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక రాష్ట్ర పౌరురాలుగా అడుగుతున్నానండి. వీరు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా? ఇప్పటికీ కూడా విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఆంధ్రాకి రావాల్సినటువంటి ఏవైనా తీసుకురాగలిగారా? చేయలేదు. ఇప్పుడు కూడా ఇంకా రాజధాని కట్టడానికి డబ్బులు లేవంటారు. అంటే ఈ 4.5 సంవత్సరాలుగా మీరు ఎక్కడ పరిపాలించారు? ఎక్కడుండి మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు? ఎక్కడి నుండి పరిపాలన కొనసాగిస్తున్నారు? ఎక్కడ హైకోర్టులో కేసులు ఎక్కడ నడుస్తున్నాయి? కనీసం మైండ్ కూడా, కనీస అవగాహన రాష్ట్ర ప్రజలకు ఉందండి. అవగాహన రాజధాని మీద కానీ రాష్ట్ర సమస్యల మీద ఈ వైసీపీ నాయకులకు లేకుండా పోయింది. వీళ్ళకి ఏ కాడికి వాళ్ళ నాయకుడి భజన కొట్టుకోవడంతోనే 4.5 సంవత్సరాలు గడిపారు. ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తిపోయడంతోనే 4.5 సంవత్సరాలు గడిపారు. ఇక ఇప్పుడు వాళ్ళ ముందు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రజల ముందుకు వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు, చిన్నపిల్లాడు కూడా అడుగుతారండి వీళ్ళని, రేపు మన రాష్ట్ర రాజధాని ఏది, మీరు వచ్చి ఒక కన్ఫ్యూజన్ గురి చేశారు, మాకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మేమేం రాయాలని చెప్పి అడుగుతారు. సో దానికి సమాధానం చెప్పాలి కాబట్టి పాపం అంబటి రాంబాబు గారు ఏదో అమరావతి రాజధాని అని చెప్పి ఒక మాట అంటే ప్రజలు ఏదో హ్యాపీ ఫీల్ అవ్వరు. ఎవ్వరు హ్యాపీ ఫీల్ అవ్వరు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు మనశ్శాంతితో ఉండరు. మీరు ఏ రోజైతే ఇళ్లల్లో కూర్చుంటారో ఆ రోజే రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉంటారు. కనీసం సురక్షితంగా ఉన్న ఫీలింగ్ అన్న వస్తుంది, మా రాష్ట్రం సురక్షితంగా ఉంది అని అనేసి. ఎందుకంటే ప్రతిరోజు ఒక విధమైనటువంటి కన్ఫ్యూషన్ గురి చేస్తున్నారు. ప్రతిరోజు కూడాను ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలు మెయిన్గా అండి, ఇంతకుముందు మనకు చెప్పారు అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన అసెంబ్లీలో, ఇది 2019 December 17th 3 రాజధానులు ఉండొచ్చేమో ఎందుకు అని చెప్పారు. కానీ గతంలో ఏం చెప్పారండి? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదన్నారు. ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంటండి? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూశారు. కానీ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఏదో ఒక ఛాన్స్ అని అడిగారు కదా అని చెప్పి అధికారం ఇస్తే ఎంత విధ్వంసం చేయాలో, ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలో అంతకి 10ంతలుగా నాశనం చేశారు. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా దానికి సిద్ధంగానే ఉన్నారు. దానిలో భాగమే ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు సభలు పెడితే జనాలు కుర్చీలు దూకేసేసి గోడలు దూకేసేసి పారిపోవడం. ఎప్పుడు ఓటేసే అవకాశం వస్తుందా, ఒక్క ఛాన్స్ మాకివ్వండి, మిమ్మల్ని తిప్పింటికి పంపుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నారు. ఇకనైనా అది తెలుసుకొని మీరు చేసినటువంటి నష్టానికి కనీసం పశ్చాత్తాపంతో కనీసం ఒక్కరోజన్న ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఫీల్ అవ్వండి. రాష్ట్రానికి మీరు చేసిన నష్టం ఏంటనేది ఒక్కసారైనా ఆలోచించండి. ఎవరైనా సరే అయితే మీ పార్టీ కోసం పనిచేస్తే మీ పార్టీలో మీ నాయకుడు మిమ్మల్ని మెచ్చుకోవచ్చేమో, కనీసం ఒక్కరోజన్నా మీకు ఇచ్చిన పదవికి మీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం ఒక్కరోజైనా ఆలోచించండి. ఈ అంబటి రాంబాబు గారు ఎక్కడండి ఉన్నది? అమరావతి కనుక రాజధానికి విస్తరించి ఉన్నట్లయితే ఎంత దూరం విస్తరించేదని వాళ్ళ ప్రాంతం మాత్రం బాగుపడేది కదా. ఇకపోతే ఆయన సుబ్బారెడ్డి గారు డబ్బులు లేవంటారు. 4.5 సంవత్సరాలకు డబ్బులు లేకుండానే మీరు రంగులు వేయడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1200 కోట్లు నష్టం చేశారా? ఎవరు సొమ్మని చేశారు? వాటికైతే మీ పబ్బం గడుకోవడానికి మీ పార్టీ ప్రచారాలకి డబ్బులు వస్తాయి. రాష్ట్రానికి రాజధాని, కట్టిన రాజధాని ఉంది కదండి, ఇంకా వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాదు. వీళ్ళు పరిపాలిస్తున్నారు కదా, మళ్ళీ రాష్ట్రానికి రాజధాని లేదు అని పసిపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు కన్ఫ్యూజన్ గురి చేసి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి అంటే ఈ రాష్ట్రానికి రావాలంటేనే భయపడి పారిపోయేలాగా చేయటమా వీళ్ళు చేసేది? ఎందుకా వీళ్ళకి ప్రజలు ఓటేయాలి?
రైట్, ఓకే. మనతో పాటుగా కృష్ణాంజలి గారు కూడా జాయిన్. కృష్ణాంజలి గారు నమస్తే. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఏంటండి మళ్ళీ రాజధాని అంశం, ఎన్నికల క్యాంపెయిన్లు, పొత్తులు ఇవన్నీ నడుస్తుంటే దీన్ని మళ్ళీ ఏదో సైడ్ ట్రాక్కి వెళ్తున్నట్టున్నది ఇష్యూ. వర్మ గారు, ఇది సింపుల్ గా అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. హ్మ్. ఈ రోజు మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా,